హాయ్ అండి. ఆనపకాయ రొట్టెలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా లేతగా ఉండేటువంటి ఆనపకాయని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసి దీన్నైతే తురిమేసుకోవాలండి గ్రేటర్లో. అలా తురిమేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకోవాలి, అలాగే జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వచ్చేసి బియ్యం పిండి అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటి అంటే ఆనపకాయ తురుముని బట్టి మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. పిండి ఎక్కువ వేసేసుకుంటే మనకి ఆనపకాయ టేస్ట్ అయితే తెలియదు అనమాట. సో పిండిని కూడా యాడ్ చేసుకొని ఆనపకాయ తురుమంగా వచ్చిన వాటర్ తోటే పిండిని అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. అవసరమైతే కొంచెంగా నీళ్ళు అయితే చిలకరించుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి దీన్ని చిన్న వడలాగా మందంగా అయితే ఒత్తుకొని వేడివేడిగా కాగుతున్నటువంటి నూనెలో అయితే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదు, గట్టిగా అయిపోతాయండి, తినలేం అసలు, సాగినట్టు ఉంటుంది అనమాట. కొంచెం అటు ఇటు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వడలు అయితే మంచి టేస్ట్గా అయితే ఉన్నాయండి. మీరు ఎవరన్నా కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.